ఇక ఏపీలో గ్రూప్ 1 చుట్టూ 250 కోట్ల కుంభకోణం జరిగిందని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. విశాఖలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పై ఆయన ఫిర్యాదు చేశారు. నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్ కు సీఎంగా ఒక్క నిమిషం కూడా ఉండే అర్హత లేదని అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేశారని ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిరుద్యోగులు మభ్యపెట్టి పాదయాత్ర చేసి ఊరు వాడ పల్లె పట్టణాలు తిరుగుతూ నేను అధికారులు రాగానే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని అనేక వదలగొట్టాడు. కానీ అధికారం వచ్చిన తర్వాత కనీసం నిరుద్యోగుల కోసం ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఆత్మహత్యలు చేసుకున్న అవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం చేసిన హత్యలే. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి మాకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వమని అనేక సార్లు అడిగితే ఎక్కడక్కడ అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా వేధించిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా మనం చూసాం. గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి హైకోర్టు కూడా స్వయంగా ఏదైతే మాన్యువల్ కానివ్వండి, అది డిజిటల్ మూల్యానికి సంబంధించి కూడా అది చెల్లదని చెప్పడంతో ఏదైతే యొక్క గ్రూప్ 1 నియామకం జరిగిందో దాన్ని కూడా చెల్లదనడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 నిరుద్యోగులందరూ కూడా హైకోర్టు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైతే ఈ గ్రూప్ 1 సంబంధించి ఒక భారీ కుంభకోణం, దాదాపు 250 కోట్ల సంబంధించిన కుంభకోణం ఎవరైతే దోషులు ఉన్నారో ఈ ముఖ్యమంత్రి కానివ్వండి, గౌతమ్ సవాంగ్ కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరి మీద కూడా తక్షణమే కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మేము సిబిఐకి కూడా దర్యాప్తు చేయాలని కూడా మేము వెళ్ళడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం.